ఎన్టీఆర్ అమర హై, చంద్రబాబు జిందాబాద్. ఎన్టీఆర్ అమర హై, చంద్రబాబు జిందాబాద్. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. యువతరాన్ని వెన్ను తట్టినోడే మన చంద్రబాబు, ప్రజల మధ్య పాలన చేశాడే చంద్రబాబు. యువతరాన్ని వెన్ను తట్టినోడే మన చంద్రబాబు, ప్రజల మధ్య పాలన చేశాడే చంద్రబాబు. కన్నందుకు జన్మభూమి రుణమును తీర్చుకున్నాడు, 7 కోట్ల ప్రజలకున్న ఆశలు పండించినోడు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెసు నాయకులెట్లా ఉంటారో తెలియదు పల్లెల ప్రజలకు. తెలియదు పల్లెల ప్రజలకు. అభివృద్ధి పేరు చెప్పి దేశం సంపద దోస్తూ పల్లెల ప్రగతిని మరిసి పట్నంలో తిరుగుతుంటే, పేదల బాధలు చూసి మన అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం జెండ ఎత్తినాడే మన ఎన్టీఆర్. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. రాజకీయ వ్యవస్థలో లొసుగులన్నీ వివరించి, ప్రజాస్వామ్య విధానాల హక్కులన్నీ బోధించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వెన్నుదట్టి స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించి, పేదల గుండెల్లో నిలిచినాడే మన అన్నగారు, నిరుపేదల కండగా నిలిచాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. తల్లి ఒడి తెలియనోళ్ళు, నాన్న పేరు ఎరుగనోళ్ళు, అనాథల ఆశ్రమాలు అక్షరాలు నేర్చేటోళ్ళు, వేసవి సెలవులనిస్తే అల్లాడిపోతారని ఆలన పాలన చూడ మమతా పథకం పెట్టి, కన్న తల్లి ప్రేమ పంచినాడే చంద్రబాబు, పసి మనసుల బుజ్జగించినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. తారే తెలియని పల్లెలు, ఊరే దాటని బతుకులు, 57 ఏళ్లైనా అభివృద్ధికి నోచుకోని, చీకటి ఆ పల్లెలకు తారు రోడ్లను వేసి, ఆర్టీసీ బస్సు నడిపి అందంగా తీర్చిదిద్ది, అందంగా తీర్చిదిద్ది పల్లెల
ప్రగతిని సాధించాడే చంద్రబాబు, అందరి మన్ననలు పొందినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. సంపద తరిగిపోతే వర్షాలు కురవవని, చెట్లను కాపాడుకుంటే కరువన్నది ఉండదని, భూమి తల్లి గర్భాన జలవనరులు అడుగంటితే మునుముందు రైతన్నకు కన్నీళ్లు తప్పవని, జలయజ్ఞం పిలుపునిచ్చినాడే చంద్రబాబు, నీతి విలువ చాటి చెప్పినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. సెల్లెండ్లనంత ఒక్కటిగా కూడగట్టి డ్వాక్రా సంఘాలు పెట్టి ఉపాధి కల్పించినాడు. రోషిణి ఆదరణ పేర గర్భిణి స్త్రీనాదుకుని ఆడపిల్ల జన్మిస్తే 5,000 బ్యాంకులేసే. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరికీ చంద్రబాబు తోబుట్టువులాగా మెదిలినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే 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 మన చంద్రబాబు. ఎన్టీఆర్ అమర హే, చంద్రబాబు జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్. ఆహార రైతుల రుణాల శిశు సంరక్షణ పేదోళ్ళకందరికీ పల్లె పల్లెల్లోని బాధ దరుసుకొని పథకాలెన్నో అందించినాడన్న ఓరన్న ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా
ప్రజల వద్దకే పాలన పెట్టిండు ప్రభుత్వాన్ని మన దగ్గరుంచిండు అధికారులందరినీ నిద్ర లేపినాడు ప్రగతి దారి వైపు పయనించమన్నాడు ఓరన్నా ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్నా ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా తెలుగు ప్రజల కన్నా అన్న ఓయన్న నారా చంద్రబాబు నాయుడోయన్న చంద్రబాబు నాయుడోయన్న బడుగు వర్గాలకు అన్న ఓయన్న బంధువై నిలిచిండు అన్న చంద్రన్న బంధువై నిలిచిండు అన్న చంద్రన్న యువకులందరినీ పెట్టుకొని అలుగు పారబట్టి దూకమండు యువతకు అండగా ఉంటానన్నాడు స్వర్ణాంధ్ర కోసమే సేవ చేయమండు ప్రగతి పథంలోనే ముందడుగు వేసిండు పుడమి తల్లికే ముద్దు బిడ్డయిండు ఓరన్న ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్నా ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా సింగరేణి బొగ్గు బావిలో ఎన్న చీకటి బతుకుల గోడు విన్నాడన్నా చీకటి భక్తుల కోడు విన్నాడన్న ఎవరొచ్చి మన బాధ చూడలేదో ఎన్న దిగు చూసిన ముఖ్యమంత్రి చంద్రన్న ఇది చూసిన ముఖ్యమంత్రి చంద్రన్న కార్మిక బాధలు కన్నార చూశాడు ఉద్యోగ భద్రత ఇస్తానన్నాడు బట్టి మాఫీ చేసి ఆదరించినాడు లాభాల బాటలో ఆట పంచించాడు జాతి కోసం ఏకమౌదమన్నాడు తెలుగు జాతి కొరకు ప్రాణమిస్తున్నాడు ఓరన్న ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్నా ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్న ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్నా ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్న ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్నా ఓయన్న మాయన్న తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా అరే తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా మన తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా తెలుగుదేశం జెండా ఎత్తరా ఆంధ్రదేశం నిండా ఓరన్న చేతి గుర్తోడు వాడెంతటి మోసగాడు ఓరన్న చేతి గుర్తోడు అన్నన్న కాంగిరెసోడు మొత్తానికే కన్నమేశాడు అన్నన్న కాంగిరెసోడు రైతు రాజ్యమంటూ కోతల్ని కోసిండు రైతు రాజ్యాల చరితల్ని రాసిండు ఏడాది నిండలే పాలన కాలము అప్పుడే చేశాడు ఐదేళ్ల మోసము ఓరన్నా ఓరన్న చేతి గుర్తోడు వాడెంతటి మోసగాడు ఓరన్న చేతి గుర్తోడు ప్రతిపక్ష నేతగానాడు మాట మాటకు తప్పు దిశాడు రైతును అడ్డం పెట్టుకొని సీటి మాటికి లొల్లి చేశాడు పదవిలోకొచ్చాక నేడు గిట్టుబాటు ధరలు దించినాడు రైతు రాజ్యమన్న వాడే అన్నదాతల్ని హత్య చేశాడు ఇక ఊరుకుంటే మిగిలేది బూడిదే కాంగ్రెస్ నేతనెక్కి ఆడగాడిదే ఓరన్నా ఓరన్న చేతి గుర్తోడు వాడంతటి మోసగాడు ఓరన్న చేతి గుర్తోడు
ప్రాజెక్టులే ఆగిపాయే పావాల పనిగాక ముందే కోట్లు కాంట్రాక్టర్ల చేతికిచ్చే ప్రాజెక్టు టెండర్ల కాడ వాళ్ళ మంత్రుల ఏమంతనాలు ప్రజలను మోసగించారు వాళ్ళ వాటాలు వంచుకున్నారు వీళ్ళు పని చేసే బాపతి నాయకులు కాదే దిగమింగి కూసుండే మొండి మోసాగాళ్ళే ఓరన్నా ఓరన్న చేతి గుర్తోడు వాడిస్తటి మోసగాడు ఓరన్న చేతి గుర్తోడు కాంగ్రెస్ పాలనే వస్తే ఇక నిర్బంధం ఉండదన్నాడు పదవి చేతికొచ్చినాక రక్తపు టేరులే పారించినాడు చర్చల ప్రతినిధుల పైన అయ్యో నిషేధమే పెట్టినాడు మధ్యరాత్రి ఇళ్లపైకి వాళ్ళ కాకి మూకల పంపినాడు చర్చలా పోయిన మంత్రులు దోషులే మధ్యవర్తులనెట్లా చెరసాల్లో పెట్టిండు ఓరన్నా ఓరన్న కాంగిరేసోడు వాడిస్తటి మోసగాడు ఓరన్న కాంగిరేసోడు తెలుగుదేశం పార్టీ ప్రధాన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గవర్నీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల హరివంశ శ్రీనివాస్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు మహా రామారావు గారు మండల తెలుగుదేశం ఏటూరు నగరం ఎంపీపీ కోనేరు జగదీష్ గారు మా తమ్ముళ్ళు చూస్తున్నాను యువత వీరావేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళంతా బ్రహ్మాండంగా స్వాగతం నిండు మనసుతో ఆశీర్వాదాలు ఇస్తున్నారు మంగళారతులు ఇచ్చారు అలాంటి నా తెలుగింటి ఆడపడుచులకి ప్రత్యేకంగా శిరస్సు వంచి నా నమస్కారం అదే మరి మా ముదిరా సంఘం అయితే పూర్తిగా సంఘీభావాలు తెలియజేస్తున్నారు సమస్యలు నేరుగా తెలుసుకోవాలని అదే మరిగా గుండ్ల వాగు ఉంది ఆ గుండ్ల వాగు ప్రాజెక్టు కంటే పూర్తిగా ఆ ప్రాజెక్ట్ అయితే ఒక అవినీతికి ఆధారమైపోయి ఆ ప్రాజెక్టు బలయ్యే పరిస్థితి వచ్చింది 7,60,00,000 రూపాయలు రైతులకు నష్టం వచ్చింది రైతులు చూస్తే ఎక్కడ చూసినా ఇసుక మెట్టలేసాయి ఇంకో పక్క ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కొట్టుకోమని
భారతదేశం వైపు చూస్తున్నారు. చాలా వరకు ఉండు మన మాట వాస్తవం ఉండు. నీ బాధ వింటాను, నీతో మాట్లాడతాను, వాస్తవం మాట్లాడుతున్నాను. అదే రైతుల బాధ చూస్తున్నాము. ఈ ప్రాంతంలో పత్తి పండిస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. పంటలకు గిట్టుబాటు రావడం లేదు. అనేక సమస్యలు వస్తున్నాయి. మీరు ఇంకో పక్కన రైతు సహకార సంఘంలో పాల్గొస్తున్నారు. మీరు అప్పుల ముందు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, తిరిగి అప్పులు ఎట్లాడుకుంటున్నారు. అందుకని ఈరోజు మొత్తం సహకార సంఘాల్లో ఉండే రుణాలు పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అదే మరిగా పావుల వడ్డీకి మీ రుణాలు అని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. రైతులకు వడ్డీ భారం కూడా ఎక్కువ ఉండకూడదు. ఇంకో పక్కన వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. ఈ వాణిజ్య బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళతో పోరాడతాం. వాణిజ్య బ్యాంకుల్లో ఉండే రుణాలు మాఫీ చేసే వరకు ఈ పోరాటం ఆగని చెప్పడం వెనుకబడిన వర్గాలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటాం. మిమ్మల్ని ఆదుకుంటాం. ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ పెట్టి 1000 కోట్ల రూపాయలు ఆధునికమైన పనిముట్లు ఇస్తాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొస్తాం. ఆ విధంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తే వెనుకబడిన వర్గాలు అణగదొక్కుతున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. వెనుకబడిన వర్గాలకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం నిరసనగా వడ్డీతో సహా వాళ్ళకు పనులు చేసి ఈ ప్రాంతంలో ముఖ్యంగా షెడ్యూల్ తెగలున్నారు. అత్యాచారం జరిగిందని చెప్పి అబద్ధాలు చెప్పారు. నిన్న వాళ్ళ సెక్రటరీ చెప్పారు అత్యాచారం జరిగిన మాట వాస్తవం. గిరిజనుల పైన షెడ్యూల్ తెగలపైన అన్యాయం జరిగిందని వాళ్ళ సెక్రటరీ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్తారు. ఈ ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు మీటింగ్లు పెట్టి ఉపాధి కల్పించడానికి ఏం చేయాలో మీకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చింది నేను. ఈ రోజు చూస్తే నేను ఒకటే అనుకున్నాను. ఈ యొక్క డాక్రా సంఘాల ద్వారా ప్రతి ఒక్క మహిళను కూడా, ప్రతి ఒక్క పేద మహిళకి ఆర్థికంగా పైకి తీసుకురావాలనుకున్నాను. తాత్కాలికంగా మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. నేను ఆ రోజు 2000 కోట్ల రూపాయలు మీకోసం రుణాలు కూడా తీసుకొచ్చి పెట్టాను. వరకు నేను ఆడపడుతులకు అండగా ఉంటానని మా తెలుగింటి ఆడపడుతులందరికీ చేస్తున్నాను. నేను ఆ రోజు చేశాను, మళ్ళీ చేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను. అదే మరి ఈ ముఖ్యమంత్రి కుటుంబం ఈ అనుమానం చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారిని అవినీతి మానుకుంటే ఆ డబ్బులతో మన జీవితాలు అందరూ బాగుపడిపోతాయి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. మీ అభిమానాన్ని తీర్చుకోలేను, మీ రుణం తీర్చుకోలేను. ఈ రోజు నేను చూస్తే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి పనులని చాలా స్పష్టంగా చేశారు. దీనికి సమాధానం కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారో నేను అడుగుతున్నాను. వాళ్ళు సమాధానం చెప్పరు, మీ దగ్గరికి రారు. ఇంకో పక్క ఈ ప్రాంతంలో ఒక సమస్య కూడా ఉంది. దేవాదులు ఈ పక్కనే పోతా ఉంది, గోదావరి ఈ పక్కనే పోతా ఉంది. ఆ నీళ్లు మీకు రావడం లేదు. ఈ ములుగు ప్రాంతంలో గోదావరి నీళ్లు రావాలి, దేవాదుల నీళ్లు రావాలి. అవి తేవాల్సిన అవసరం ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం. తప్పకుండా కట్టుబడి ఉంటాం. అది కూడా చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. నేను ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడం కోసం రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం నాది. 9 రోడ్లన్నీ బాగా వేశాను. ఇప్పుడు రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. ఎవరైనా కానీ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ పోవాలంటే, ప్రసూతి పోవాలంటే హాస్పిటల్ కూడా అవసరం లేదు. రోడ్ల మధ్యలోనే ప్రసూతి అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీలో గ్రామ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కట్టాం. సిమెంట్ మరొకసారి బీసీ చెప్పి
బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. యువతరాన్ని వెన్ను తట్టినోడే మన చంద్రబాబు, ప్రజల మధ్య పాలన చేశాడే చంద్రబాబు. యువతరాన్ని వెన్ను తట్టినోడే మన చంద్రబాబు, ప్రజల మధ్య పాలన చేశాడే చంద్రబాబు. కన్నందుకు జన్మభూమి రుణమును తీర్చుకున్నాడు, 7 కోట్ల ప్రజలకున్న ఆశలు పండించినోడు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెసు నాయకులెట్లా ఉంటారో తెలియదు పల్లెల ప్రజలకు, తెలియదు పల్లెల ప్రజలకు. అభివృద్ధి పేరు చెప్పి దేశం సంపద దోస్తూ పల్లెల ప్రగతిని మరిసి పట్నంలో తిరుగుతుంటే, పేదల బాధలు చూసి మన అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం జెండ ఎత్తినాడే మన ఎన్టీఆర్. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. రాజకీయ వ్యవస్థలో లొసుగులన్నీ వివరించి, ప్రజాస్వామ్య విధానాల హక్కులన్నీ బోధించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వెన్నుదట్టి స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించి, పేదల గుండెల్లో నిలిచినాడే మన అన్నగారు, నిరుపేదల కండగా నిలిచాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. అభివృద్ధికి బాటలేసినోడే మన ఎన్టీఆర్, బాటలోన అడుగులేసినాడే మన చంద్రబాబు. తెలియనోళ్ళు, నాన్న పేరు ఎరుగనోళ్ళు, అనాథల ఆశ్రమాలు అక్షరాలు నేర్చేటోళ్ళు,